దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకి అతి త్వరలోనే రైల్వే శాఖ తీపి కబురు అందించనుందండి. అదేనండి, ఈ నెల డిసెంబర్ 28న చెర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవం అండి. ఈ నెల 28న చెర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవము. ఈ ప్రారంభోత్సవాన్ని వచ్చేసి రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు, రైల్వే శాఖ మంత్రి గారు ప్రారంభోత్సవం చేయనున్నారండి. మరి ఒక్కసారిగా ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ గురించి మనము తెలుసుకుందాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటివి అనేది మనం మాట్లాడుకుంటే, ఇది అత్యాధునిక వసతులతో, ఎలా అంటే చెప్పాలంటే ఒక ఎయిర్పోర్ట్లో ఎలాగైతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ తోటి అత్యద్భుతమైన నిర్మితమండి ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్. మరి ఇది ఈ నెల 28న జాతికి అంకితం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి దీనికి అయినటువంటి మొత్తం ఖర్చు అండి 430 కోట్ల రూపాయలు. మరి ఇక్కడి నుండి ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రైన్లతో పాటు 28వ తారీఖు నుండి అదనంగా ఇంకొక 25 ముఖ్యమైన ట్రైన్లని ఈ స్టేషన్ నుండే నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, ఎస్పెషల్గా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళండి. మరి ఈ టోటల్గా ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ 9 అండి. దీని మొత్తం ఏరియా వచ్చేసి 38 ఎకరాలు అండి. ఎన్ని ఎకరాలు? 38 ఎకరాలు. మరి ఇందులో ఉన్నటువంటి ఇంకా ఇతర ఫెసిలిటీస్ మనం చూస్తే 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్టులు, 6 బుకింగ్ కౌంటర్లు ఉన్నాయండి. మళ్ళీ చెప్తాను చూడండి, 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్టులు, నెక్స్ట్ 6 బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయండి. అదేవిధంగా పురుషులకి స్త్రీలకి సపరేట్ వెయిటింగ్ హాల్స్ మరియు హై క్లాస్ వెయిటింగ్ ఏరియా కూడా ఉందండి. మరి ఇలానే ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో ఉంటుందో ఎగ్జిక్యూటివ్ లాంజ్, అలాంటి ఫెసిలిటీ కూడా మనకు చెర్లపల్లి రైల్వే టర్మినల్లో ఉందండి. అవే కాదండి, కేఫ్టేరియా, రెస్టారెంట్కి సంబంధించినటువంటి వసతులు కూడా ఈ రైల్వే టర్మినల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ కల్పించిందండి. మరి అత్యాధునిక లైటింగ్ సిస్టమ్ అండి. చూస్తే మీరు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను చూసామా అన్న అనుభూతి కలిగేలా చెర్లపల్లి రైల్వే టర్మినల్ని తీర్చిదిద్దారు. ఏది ఏమైనా ఇది అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల మీద కాస్త భారము తగ్గుతుంది. ముందు ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ నుండి ఇంకా మరికొన్ని రైళ్లు కూడా ప్రయాణం సాగించే సూచనలు ఉన్నాయండి. మరి ఈ చెర్లపల్లికి రైల్వే స్టేషన్కి సిటీతో కనెక్టివిటీ చేయడం కోసము కుషాయిగూడ, చెంగిచెర్ల డిపో వాళ్ళు కూడా ఆల్రెడీ అన్నీ అయిపోయాయండి. వాటికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా టోటల్గా కంప్లీట్ చేశారు. ముందు మొత్తంగా తెలంగాణ సిగలో ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ ఒక కలికితురాయిగా మిగిలిపోతుంది. ఇలాంటి మంచి కంటెంట్తో మీకు నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటానండి. మీరు చేయాల్సింది ఒకటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా ప్రోగ్రామ్స్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు దినేష్ గంగసాని.